యాకోబు నివాసాలు, వాళ్ళ సంతానంలో చాలా నివాసాలు ఉన్నాయి. చాలామంది ఆ సంతతికి పలు విధమైన నివాసాలు ఉన్నాయి. వాటన్నిటిలో ప్రభుకు నచ్చిన ప్రియమైన గుమ్మాలు ఏదైనా ఉందంటే అది సియోను గుమ్మములు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. మన దేవునికి ప్రియమైన వారుగా మార్చబడాలి. దేవునికి అనుకూలంగా మనం జీవించాలి. దేవుడు మనల్ని చూసి ప్రియమైన పిల్లలు. ఆమేన్. కొన్నిసార్లు మన పిల్లలు చేసే పరిచర్య అవన్నీ చూసి నా హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. నేను సంతోషిస్తాను, నాకు ప్రియమైన పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. నా చేతికి మట్టి అంటకుండా, నాకు చెమట పట్టకుండా, నేను టెన్షన్ పడకుండా నీట్గా అన్నీ చేసి పెడతారు పిల్లలు. ఎంత తెలివి, ఎంత జ్ఞానం, టెక్నాలజీ పరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక వర్క్ అప్పచెప్తే చాలా ప్రశాంతం. నేను పెద్ద టెన్షన్ తీసుకోనండి. టెన్షన్ తీసుకొని అన్నిట్లో తలబెట్టాలని కూడా అనుకోను. ఒక పని చెప్తాను, నాకు ఏదో చూపిస్తారన్నా ఇలా అని అంటే ఓకే, నేను ఓకే చేశాను అనుకోండి, చాలా నీట్గా ఎక్కడ ప్రాబ్లం లేకుండా నేను వెళ్ళే లోపల ఆ పనులన్నీ పూర్తి చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఓ 15,000 మందికి 20,000 మందికి భోజనాలు పెట్టాలి తమ్ముడు అని ఒక మాట చెప్పేస్తే అంతా అరేంజ్ చేసేస్తారు. అంతే, సాధారణమైన విషయం కాదు. ఒక 20,000 మందికి 15,000 మందికి ఈరోజు భోజనాలు పెట్టాలి తమ్ముడు అని 2 రోజుల క్రితం చెప్తే అవన్నీ రెడీ చేసేస్తారు. భోజనాలు అందరికీ వడ్డించేసి నీట్గా క్లీన్ చేసి 1 అవర్లో అంతా పూర్తి అయిపోయి ఉంటుంది. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రియమైన పిల్లల్ని నా నోట మాట రాకమునిపే దాన్ని చక్కగా చేశారని సంతోషం అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరు నెలల తరబడి ఆలోచించి ప్లాన్లు చేసి కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. అట్లా ప్రార్థన చేసి నాన్న ఒక కార్యక్రమం చేద్దాం, ఇన్ని వేల మందికి భోజనాలు పెట్టాలి, ఇన్ని వేల మందికి మీటింగ్ అరేంజ్ చేయాలి అని చెప్తే ఎవరికి వాళ్ళు పనిని షేర్ చేసుకుని ఎవరి పనిని వాళ్ళు చక్కగా నిర్వహించి పూర్తి చేసేస్తారు. అప్పుడు నాకు సంతోషం అనిపిస్తుంది. నా ప్రియమైన పిల్లలు, ఆమెను చెప్పడదు గట్టిగా, నాకు దేవుడు ప్రియమైన బిడ్డల్ని, నా హృదయానుసారులైన బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడని నేను సంతోషిస్తూ ఉంటాను. ఒక మనిషిగా నాకెంత సంతోషం అనిపించినప్పుడు మనం చేసే క్రియల వల్ల, మనం చేసే పనుల వల్ల, మన బ్రతుకు వలన ఆకాశమందున దేవుడు చెప్పాలి, వీళ్ళు నాకు ప్రియమైన పిల్లలు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పడం. సియోన్ అంటే నాకెంతో ప్రియము, సియోను పట్టణం అంటే నాకెంతో ప్రియం. నేను సియోను కోరుకొని ఉన్నాను, నేను ఇక్కడ నివాసం చేస్తాను, ఇది నేను కోరిన స్థానం, ఇది నా విశ్రమ స్థానం అని సియోను గురించి ప్రభు చెప్తాడు. ఎప్పుడు దేవుడు సియోను గురించి ఇలాంటి మాటలు చెప్తాడంటే ఆ సియోను యొక్క, ఆ పరిశుద్ధ పట్టణం యొక్క పునాది ఎక్కడ వేయబడిందంటే పరిశుద్ధ పర్వతం మీద. ఆమెను చెప్పడం గట్టిగా. ఆ పట్టణం యొక్క పునాది పరిశుద్ధ పర్వతం మీద. మన పునాదిని బట్టి మన జీవితాలు ఉంటుంది, మనం ఎక్కడ నాటబడ్డాము. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలివల చెట్టు వలె ఉన్నాను అంటాడు. ఎక్కడున్నావు? దేవుని మందిరంలో. ఎక్కడ మనం వేరు పారాలి, ఎక్కడ మనం పునాది వేయబడాలి, ఎక్కడ పరిశుద్ధతలో మనం నిలబడాలండి. మాటలో, చూపులో, వినే విషయంలో, బ్రతుకులో పరిశుద్ధత అనేది తప్పనిసరి మనకు అవసరం. సో పరిశుద్ధతను గురించిన దర్శనం కలిగి మనం పవిత్రంగా బ్రతకాలి. ఎక్కడ మలినం అయిపోకూడదు. ప్రస్తుతం సమాజం కుళ్ళిపోయింది, ప్రపంచం పాడైపోయిందండి. వాయు వరుస లేకుండా కొంతమంది ప్రవర్తిస్తున్నారు, వరుస వాయు లేకుండా కొంతమంది జీవిస్తున్నారు, చండాళ పనులు చేస్తున్నారు, కొంతమంది నీచమైన కార్యక్రమాల లోకలు మనం చూస్తున్నాం. ఇలాంటి చెడిపోయిన మనుషుల మధ్యలో మన పవిత్రతను మనం మరింతగా కాపాడుకోవాలి. ఆమె ఫోన్లో వచ్చేసినాయి, ఇంటర్నెట్ వచ్చేసినాయి, కంప్యూటర్ ముందు కూర్చొని లేకపోతే ఫోన్లో కూర్చొని అవసరమైనవి అనవసరమైన వాటన్నిటిని రోజు మైండ్లో నింపుకుంటున్నారు. బుర్ర పాడైపోతుంది, ఆలోచన పాడైపోతుంది, మనసు పాడైపోతుంది. యేసుప్రభు ఎప్పుడో చెప్పారు, ఒక వ్యక్తితో పాపం చేయవలసిన అవసరం లేదు, మనసులో వారి గురించి తప్పుగా ఆలోచిస్తే అప్పుడే వారితో పాపం చేసినట్టంట. కాబట్టి మన మనసు ఎంత పవిత్రంగా ఉంది, మన మనసు ఎంత నిమ్మళంగా ఉంది, మనం ఆలోచించుకొని మన పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా. కొందరు వాళ్ళు చెడిపోయి చుట్టూన్న వాళ్ళని చెడగొడుతుంటారు. నక్క ఒకటి ఉందంట, దానికి ఒక తోక ఉంటుంది. అది ఒకసారి అటు ఇటు గంతులు వేస్తున్నప్పుడు ఆ తోక తెగి కింద పడిపోయిందంట. ఇప్పుడు నక్క ఉంది కానీ తోక లేదు. తోకలేని నక్క, దానికి సిగ్గుగా ఉంటుంది. అదేంటి ఇలా నేను బజార్లో తిరగాలంటే నాకు అవమానంగా ఉందని ఫీల్ అయ్యి ఒకరోజు ఏం చేసిందంటే ఒక బండ మీదకి ఎక్కి అలాగ ఆకాశం వైపు చూస్తుందంట. ఆ సంఘానికి చెందిన నక్కలన్నీ వచ్చి
ఏరా ఏంటి ఆకాశం వైపు చూస్తున్నావు అని అడిగినప్పుడు, ఏంటి మీకు కనబడట్లేదా, మీకు వినబట్లేదా, అదిగో దేవుని స్వరం మీకు వినబట్లేదా దేవుని స్వరం అంటే, మాకు వినబట్లేదే, మీకు కనబడలేదా దేవుని ముఖం అన్నదంట. అప్పుడు అవన్నీ మాకు కనబడలేదే వినబడలేదంటే, ఓహో మీకెందుకు కనబడదు, మీకు తోకలు ఉన్నాయిగా, తోకలు నక్కలు కనబడవు కాదు అంటే, పాపం ఈ దేవుడు కనబడతాడేమో అని ఆయన స్వరం వినబడుతుంది. అవన్నీ తోకల్ని కట్ చేసుకుని వచ్చినాయంట. వచ్చి అవి కూడా బండ మీద ఎక్కి ఏది కనబడలేదు చూసి నిజంగా వేటికి కనబడట్లే, అసలు అక్కడ ఉంటే కదండి కనబడడానికి. ఆ తర్వాత ఇది అడిగింది, ఏం కనబడలేదా మీకంటే, కనబడుతుంది అంటున్నారంట. ఎందుకంటే కనబడలేదంటే ఏం మరి ఈడేం ఘోర పాపం చేసి అంటారేమో అని చెప్పి వేటికి అవి సవరించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు అవి అనుకునేటు, ఒరే ఏంద్రా ఇంత పని జరిగిందంటే నీకు అర్థం కాలేదా, దానికి తోకలేదని మన తోకలన్నీ కట్ చేయాలని అది చేసిన ప్లాన్. కొంతమంది వాళ్ళు చెడిపోవడం కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళని చెడగొడతారు. దైవజనులు యేసయ్య గారు అంటుంటారు కదండి, బాప్తిజం పొందాలని ఒక యవనస్తురాలు బట్టలు కూడా తెచ్చుకొని కూర్చొని ఉందంటే, పక్కన ఒక ఆంటీ ఉందంట. ఈ అమ్మాయి యాంగ్జైటీ ఉంటుంది కదండి, బాప్తిజం పొందుతాను నేను ఒక నూతన జన్మ పొందుతాను, నేను తెల్లబట్టలు తెచ్చుకున్నాను, దైవజనులు యేసయ్య గారు బాప్తిజం అని అంటా ఉంటే అని కొంచెం ఉత్సాహంగా ఉంటే, ఏంటి పాప ఏంటి హుషారుగా ఉన్నావు, చురుకుగా ఉన్నావు ఏంటంటే, ఈరోజు నేను బాప్తిజం పొందుతానండి. నీ వయసు ఎంత అంటే 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలకి బాప్తిజం పొంది నువ్వేం చేయాలనుకుంటున్నావు? జీవితంలో ఇంకా ఎన్ని విషయాలు చూడాల్సింది, ఇంకా ఎంత ఉంది నీ భవిష్యత్తు. అసలు ఈ వయసులో బాప్తిజం పొంది నువ్వేం చేయాలనుకుంటున్నావు అని ఈమె బోధ మొదలెట్టింది ఇక్కడ. ఆ బోధ విని 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 పాపం ఏంటంటే ఆ బాప్తిజం పొందుకుంటూనే పోయింది ఆ పాప. ఇట్లా కొంతమంది వాళ్ళు చెడిపోవడం కాకుండా పక్కన వాళ్ళని చెడగొడతా ఉంటారు. ప్రేమైన వాళ్ళ చెడిపోయిన మనుషులతో సహవాసం చేయకుండా, చెడు విషయాల్ని సేకరించకుండా, చెడు విషయాల్ని గుండెలో దాచుకోకుండా, పరిశుద్ధ పర్వతం మీద పరిశుద్ధత మీద పునాది వేసిన పట్టణంలాగా నీవు ఉండగలిగితే నీవు దేవునికి ప్రియమైన సంఘం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అండ్ యువత మరింత జాగ్రత్తగా ఉండాలి. నా మాట వినండి, మీరు మరింత జాగ్రత్తగా ఉండండి. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండాలి మీరంతే. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ లైఫ్ని ఏమాత్రం నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. మీరు చూడండి, ఒక 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 40 ఇయర్స్ దాటిన కూలి పని చేసుకున్న వాళ్ళు మీరు అడగండి, ఏం చదివారు మీరు అని అడిగామనుకోండి, ఏం చదివారు బ్రదర్ మీరు అని అడిగితే వాళ్ళు నేను 2వ క్లాస్ చదివానండి, 3వ క్లాసు, 4వ క్లాస్ ఫెయిల్ అండి, 5వ క్లాస్ ఫెయిల్ అంటారు. ఏంటంటే ఎందుకు చదువుకోలేదంటే మా అమ్మ నాన్న చదివించాలనుకున్న గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేశారు, కానీ మేము సరిగా చదవలేకపోయాము. అప్పుడు సరదాగా ఖాళీకి తిరిగాము, ఆ ఫ్రెండ్స్తో తిరిగాము, అటు తిరిగాము ఇటు తిరిగాము, సినిమాల చుట్టూ తిరిగాము, షికార్లు తిరిగాము. మేము స్కూల్కి వెళ్ళాం, కాలేజీకి వెళ్ళలేదు కానీ కాలేజీ చుట్టూ తిరిగేవాళ్ళం. కాలేజీ చుట్టూ అటు తిరిగి వచ్చేవాళ్ళం, కాలక్షేపం చేసాం కానీ కాలేజీలోకి వెళ్ళలేదు అని ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. 10th క్లాస్ చదువుతున్నప్పుడు స్కూల్లో బంక్ కొట్టి మేము సినిమాలకు వెళ్ళాము, ఆడికి వెళ్ళాము, వీడికి వెళ్ళాము, అట్లా లైఫ్ పాడు చేసుకున్నాం. ఆ తర్వాత జాబ్స్ రాలేదు, ఇప్పుడేమో కూలి పని చేయడం తప్ప నేను అనట్లేదు, కానీ ఎంత కష్టం, ఎంత ప్రయాసము, ఎంత బాధ, ఎంత వేదన. రోజంతా పనిచేస్తే వాళ్ళకి వచ్చే జీతం ఎంత, వాళ్ళకి వచ్చే డబ్బు ఎంత, దాంట్లో వాళ్ళ ఖర్చు ఎంత, పిల్లల్ని పోషించుకునే విషయాలు ఏంటి, అండ్ ఇల్లుగా అద్దె కట్టుకోవాలి, ఎన్ని పోరాటాలు ఉంటాయి వాళ్ళకి. లైఫ్లో విలువైన సమయాన్ని ఏదో అపవిత్రమైన వాటికి అప్పచెప్పి పాడు చేసుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడున్న యువత మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు అమ్మో నాన్న ఎవరో తోడుగా ఉండేవాళ్ళు. మా అక్క బయటకు వెళ్తుంటే మా అమ్మ నన్ను వెనక్కి పంపించేది అనమాట తోడుకి. ఏది చిన్న బయట పోరా, అక్క ఒక్కతే పోతుంది పోరా అని చెప్పి తోడుగా పంపించేవాళ్ళు. ఆడపిల్లలు బయటకు పంపించేవాళ్ళు కాదు. చీకటి పడే లోపల వాళ్ళు ఇంటికి వచ్చేయాలి. రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు అవన్నీ చాలా ఉండే ఇళ్లలో అప్పట్లో. సో అప్పుడు సేఫ్గా సురక్షితంగా కాపాడబడ్డారు. ఇప్పుడు అలా కాదు. ఎవరి రాజ్యం వాళ్ళదే, ఎవరి ప్రపంచం వాళ్ళదే. అమ్మాయి బయటికి వెళ్తే 10ంటికి రావచ్చు, 11 గంటలకు రావచ్చు, 12ంటికి రావచ్చు, 2ంటికి రావచ్చు, చెప్పలేమండి. ఒక సంరక్షణ అనేది లేదు. పోతుందిలే ఆ పిల్ల చదువుకునేది కదా అంటారు.
ఒంటరిగా ఉంటున్న పరిస్థితులు, ఒంటరిగా వాళ్ళు ఉంటున్న గది ఒంటరిగా ఉంటుంది, వాళ్ళు పడుకునే గది ఒంటరిగా ఉంటుంది, వాళ్ళ సెల్ ఫోన్లో వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు. ఏం జరుగుతుందో, ఏం సంభవిస్తుందో, ఎవరు కాల్ చేశారో, ఎవరితో చాట్ చేశారో తెలియని పరిస్థితి. అవివేకంగా, అజ్ఞానంగా తీసుకునే నిర్ణయాలు ప్రాణాల మీదకి వస్తుంది. ప్రాణాలు తీసుకుంటారు కొంతమంది, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు కొంతమంది. నిండు 100 ఏళ్ళు బ్రతకవలసిన జీవితం మధ్యాంతరంలో ముగించబడడానికి కారణాలు ఏంటంటే ఏదో అపవిత్రమైన పనులు, అపవిత్రమైన కార్యకలాపాలు, అపవిత్రమైన చేష్టల్లో చిక్కుకొని జీవితం విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి నీవు ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఒకటి గుర్తించాలి, పరిశుద్ధత అనే పునాది మీద నేను కట్టబడిన పట్టణం. చెప్పండి కొడుతు మొదలు గట్టిగా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.